అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి సోషల్ స్టడీస్ సంబంధించి పటాలు అనే టాపిక్ ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. వచ్చిన బిట్ చూద్దాం. ఈ టాపిక్ నుంచి ఇగోండి భౌతిక పటం రంగులు ఈ బిట్ అనేది వచ్చింది. అలాగే ఇగోండి జీపీఎస్ అలాగే విషయ నిర్దేశక పటాలు ఈ 3 బిట్స్ అనేవి ప్రీవియస్ టెట్ పేపర్లో రావడం జరిగింది. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ. అలాగే 6th క్లాస్ సంబంధించిన ఆల్ వీడియోస్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా చూడకపోతే ప్రతి ఒక్కరు చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఓకేనా. ఫస్ట్ చిత్తు చిత్రం అనేది ముఖ్యంగా స్కేలు ఉపయోగించకుండా గీయవచ్చు. వీడియో చివరి వరకు చూడండి. కంటెంట్ అయిపోగానే ఈ లెసన్కి సంబంధించిన బిట్స్ అనేవి కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ పటం అనగా స్కేలుకి అనుగుణంగా చూపడానికి ఉపయోగించేది. నెక్స్ట్ పటంలోని ముఖ్యాంశాలు దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు. నెక్స్ట్ ప్రధానంగా 4 దిక్కులు ఉన్నాయి: ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. నెక్స్ట్ దిక్కులకు మధ్యస్థంగా ఉండే దిక్కులు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. వీటిని మూలాలు అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ 2 దిక్కుల మధ్య గల దిశను మూలాలు అంటారు. భూమిపై ఉన్న వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి ఉన్న నిష్పత్తినే స్కేలు అంటారు. పటంలో 2 ప్రాంతాల మధ్య దూరాన్ని లెక్కించడానికి స్కేలు ఉపయోగిస్తాము. చిహ్నాల వల్ల మనకు భాష తెలియకపోయినా సులభంగా గుర్తించవచ్చు. పటాలను తయారు చేసేవారిని కార్టోగ్రాఫర్లు అని పిలుస్తారు. పటాల సంకలనాన్ని అట్లాస్ అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ ఇక్కడ కార్టోగ్రాఫర్ అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ భౌతిక పటంలో రంగులు ఉపయోగిస్తారు. నీలం రంగు జలభాగాలు, ఆకుపచ్చ రంగు మైదానాలు, పసుపు పీఠభూములు, గోధుమ పర్వతాలు. ఉపయోగాన్ని బట్టి పటాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ప్లీజ్ లైక్ మీ. ఇంకా ఎవరైనా మన వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ రాజకీయ పటాలు, బౌద్ధిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు. నెక్స్ట్ గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వాటి సరిహద్దులను చూపేవి రాజకీయ పటాలు. నెక్స్ట్ పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు మొదలైన భౌగోళిక స్వరూపాలను చూపే పటాలు బౌద్ధిక పటాలు అంటారు. విషయ నిర్దేశిత పటాలు భూ వినియోగం, ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలు మార్గాలు వంటి కొన్ని నిర్దిష్ట అంశాలను చూపుతాయి. స్కేలు ఆధారిత పటాలు 2: ఒకటి పెద్ద తరహా పటాలు, 2 చిన్న తరహా పటాలు. పెద్ద తరహా పటాలు చిన్న ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. ఉదాహరణకు భూ సరిహద్దులు, భూ నైసర్గిక పటాలు. ఓకేనా. నెక్స్ట్ భూ సరిహద్దులను తెలిపే పటాలను వ్యక్తిగత ఆస్తికి చెందినది. నెక్స్ట్ చిన్న తరహా పటాలు పెద్ద ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. ఉదాహరణకు గోడ పటాలు, అట్లాసు. గోడ పటాలు తరగతి గదిలో బోధన కొరకు, పరిపాలన పరంగా ఉపయోగపడతాయి. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, అనగా ప్రస్తుత విశ్వంలో మనం ఉన్న స్థానాన్ని తెలుసుకునే సాంకేతిక వ్యవస్థ. ఓకేనండి. దీనికి సంబంధించిన బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పటంపై ఉండవలసిన ముఖ్యమైన అంశాలు: దిక్కులు, స్కేలు, చిహ్నాలు, రంగులు. నెక్స్ట్ నైరుతి దిక్కును గుర్తించండి. నైరుతి దిక్కు అనేది దక్షిణాన, పడమర మధ్య ఉండే ప్రాంతము. నెక్స్ట్ ఈశాన్య దిక్కును గుర్తించండి. ఉత్తర, తూర్పు మధ్య ఉండే ప్రాంతం. నెక్స్ట్ వాయువ్య దిక్కును గుర్తించండి. ఉత్తర, పడమర మధ్య ఉండే ప్రాంతం. నెక్స్ట్ ఆగ్నేయ దిక్కును గుర్తించండి. దక్షిణాన, తూర్పు మధ్య ఉండే ప్రాంతం. పటాలను తయారు చేసే వారిని ఈ విధంగా పిలుస్తారు: కార్టోగ్రాఫర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ నీలం రంగు జలభాగాలు, ఆకుపచ్చ రంగు మైదానాలు, పసుపు రంగు పీఠభూములు, గోధుమ రంగు పర్వతాలు. నెక్స్ట్ దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలను చూపే పటాలను రాజకీయ పటాలు అంటారు. నెక్స్ట్ పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు మొదలైన వాటిని చూపే పటాలు బౌద్ధిక పటాలు. నెక్స్ట్ ఉష్ణోగ్రత, వర్షం, జనాభా, నేలలు, పంటలు, ఖనిజాలు,
వివిధ మార్గాల వంటి కొన్ని నిర్దిష్ట అంశాలను చూపే పటాలు విషయ నిర్దేశిత పటాలు. నెక్స్ట్, పటాల సంకలనాన్ని ఏ పేరుతో పిలుస్తారు? అట్లాస్. నెక్స్ట్, క్రింది వాటిలో పటంలో బాణం గుర్తు చూపే ప్రధాన దిక్కు ఉత్తరం. నెక్స్ట్, ప్రధాన దిక్కును పటంపై ఏ అక్షరంతో సూచిస్తారు? ఎన్ అనే అక్షరంతో సూచిస్తారు. నెక్స్ట్, స్కేలు ఆధారిత పటాలు ఎన్ని రకాలు? 2 రకాలు. నెక్స్ట్, కాడస్ట్రల్ మ్యాప్స్, టోపోగ్రాఫిక్ మ్యాప్స్ అనేవి ప్రధానంగా పెద్ద తరహా పటాలు. నెక్స్ట్, వ్యక్తిగత ఆస్తికి చెందిన పటాలు పెద్ద తరహా పటాలు. నెక్స్ట్, పెద్ద తరహా పటాలకు చెందని అంశాలు గుర్తించండి. ఇవి పెద్ద ప్రాంతాల గురించి తెలియబరుస్తాయి అనేది తప్పు. పెద్ద తరహా పటాలు ఇవి భూ సరిహద్దు తెలిపే పటాలు, ఇవి భూ నైసర్గిక పటాలు, ఇవి చిన్న ప్రాంతాలను తెలియబరుస్తాయి. నెక్స్ట్, విశాఖ పోర్టు ఏరియాను వాటి సరిహద్దులను చూపే పటాలు పెద్ద తరహా పటాలు. నెక్స్ట్, గోడ పటాల ప్రధాన ఉపయోగం బోధన కొరకు. నెక్స్ట్, చిన్న తరహా పటాలకు చెందని అంశము, ఇవి వ్యక్తిగత సరిహద్దును తెలియజేస్తాయి. నెక్స్ట్, జీపీఎస్ను విస్తరించండి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. నెక్స్ట్, జీపీఎస్ వల్ల ప్రధాన ఉపయోగం కానిది, ఇది అన్ని ప్రదేశాలకు చూపదు అనేది ఉపయోగం కానిది. జీపీఎస్ వల్ల ప్రధాన ఉపయోగాలు: మనం ఉండే స్థానాన్ని తెలుసుకోవచ్చు, ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించవచ్చు, భూమి మీద ప్రతి ప్రదేశాన్ని గుర్తించవచ్చు. నెక్స్ట్, రంగులను ఉపయోగించే పటాలు విషయ నిర్దేశిత పటాలు, అలాగే బౌద్ధిక పటాలు. నెక్స్ట్, పసుపు రంగు ఏ భూస్వరూపాన్ని చూపడానికి ఉపయోగిస్తారు? పీఠభూములు. నెక్స్ట్, గోధుమ రంగును ఏ భూస్వరూపాన్ని చూపడానికి ఉపయోగిస్తారు? పర్వతాలు. నెక్స్ట్, ఆకుపచ్చ రంగు ఏ బౌద్ధిక స్వరూపాన్ని చూపుతుంది? మైదానాలు. నెక్స్ట్, నీలంను ఏ భూస్వరూపాన్ని చూపడానికి ఉపయోగిస్తారు? జలభాగాలు. నెక్స్ట్, రంగులకు బదులుగా దిద్దడం, గీతలు వంటి నమూనాలను ఏ పటంలో ఉపయోగిస్తారు? విషయ నిర్దేశిత పటాలు. నెక్స్ట్, పటాలలో RH అనే అక్షరాలు దేన్ని తెలియజేస్తాయి? విశ్రాంతి భవనము. నెక్స్ట్, రాము అనే బాలుడు మొదట ఉత్తర దిశగా పయనించి కుడివైపు తిరిగాడు. అతను ప్రారంభించిన దిశ చేరిన డాష్ దిశలు ఇవి: దక్షిణం, తూర్పు. నెక్స్ట్, అడవులు విస్తరణ తెలిపే పటాలు విషయ నిర్దేశిత పటాలు. నెక్స్ట్, స్కేలు దీనిలో ఒక ఆవశ్యకమైన భాగము, పటము. నెక్స్ట్, దిక్సూచికి చెందని అంశాన్ని గుర్తించండి. ఉన్న ప్రదేశం నుండి అన్ని దిక్కులకు తెలుపుతుంది. నెక్స్ట్, దిక్సూచికి చెందని అంశంని గుర్తించండి. తూర్పు నుండి పడమరకు ప్రయాణం చేశాడు. తూర్పు నుండి పడమరకు ప్రయాణం చేశారు అనేది దిక్సూచికి చెందని అంశము. నెక్స్ట్, చిట్టు చిత్రానికి చెందని అంశము దిక్కులు, మూలాలు చూపుతుంది అనేది చిట్టు చిత్రానికి చెందనిది. చెందినవి స్కేలు ఉపయోగించకుండా గీస్తారు, స్కేలు దిక్కులు చూపకుండా గీస్తారు, అప్పటికప్పుడు పరిశీలించి గీస్తారు. నెక్స్ట్, భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తినే డాష్ అంటారు, స్కేల్ అంటారు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. 6th క్లాస్ సంబంధించిన ఆల్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోయినాయండి. మీరు ఇంకా ఎవరైనా ఈ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. ప్రతి ఒక్కరు 6th క్లాస్ సంబంధించిన వీడియోస్ అన్నీ చూడండి. రేపటి నుంచి నేను 7th క్లాస్ సోషల్ స్టడీస్ అనేది స్టార్ట్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అనేవి నేను మీకు ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.